మాత్రమే. పార్టీ పెట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి సీనియర్ జూనియర్ అందరి కలయికతోటి ఈ రోజు మహానాడు 2025 గ్రాండ్ సక్సెస్ అయింది. దానికంటే ముందు రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేది కీ మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ సక్సెస్. టీం కడప మొత్తం కడప తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గ్రాండ్ సక్సెస్, ఈ మహానాడిని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా. ఆయన కూడా బాగా ఎమోషనల్ అయ్యి ముఖ్యమంత్రి గారిని హత్తుకుని ఒక నిమిషం బాగా గురయ్యారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా. సో అట్లాంటి ఈ మహానాడులో మీరు ఈ 3 రోజులు గమనిస్తే ఒక 70-80 మంది మా నాయకులు మాట్లాడుంటే ఒక 5-6 మంది నోట్లో నుండి జగన్ అనే పేరు వచ్చి ఉంటుంది. అంతేగాని ఈ ప్రెస్ మీట్లు పెడితే వైసీపీ నాయకులు ఎవడ ప్రెస్ మీట్లు పెట్టినా గంట సేపట్లో 120 సార్లు చంద్రబాబు గారి పేరు, లోకేష్ గారి పేరు ఉంటుంది. కానీ ఈ 3 రోజుల్లో మా నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీయలేదు. తప్పు చేసిన వాడు ఎవడైనా లోపలికి వెళ్తాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నన్ను తిట్టడానికి కడపలో బహిరంగ సభ పెట్టారా అంటే ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నట్టే కదా, ఎందుకు భుజాలు తడుముకుంటా ఉన్నాడు. తప్పు చేసిన వాడు ఎవడైనా లోపలికి వెళ్లాల్సిందే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ ని తిట్టడానికి పెట్టారు మీరు కడపలో సభ అంటాడు. ఇదివరకటి రోజా మాట్లాడుతుంటే నువ్వు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో చెప్పి పంపించలా, బాగా తిట్టమంటున్నాడు చంద్రబాబు గారిని అని. ఆ కథలే ఇక్కడ లేవు. మా వాళ్ళు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా సంబోధించడానికి ఇష్టపట్ల. హీఈస్ ఆఫ్టర్ ఆల్ an ఎమ్మెల్యే ఫర్ కాన్స్టిట్యున్సీ, అంతే. అంత సీన్ లేదు, ఎక్కువ ఊహించేసేసుకుంటున్నాడు అతను. సో మీకు ఒక సందర్భం గుర్తుండే ఉంటుంది. 23 స్థానాలు మేము గెలిచినప్పుడు 2019లో అసెంబ్లీకి వెళ్తే మొత్తం అప్పుడు 19 మంది, మీ 4 పార్టీ నుండి వెళ్ళిపోయినాక 19 మంది మిగిలితే 18 మందిని సస్పెండ్ చేస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారే ప్రజల కోసం అసెంబ్లీలో నిలబడినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటది. ఆ రోజు ఆయన ఏమో అవమానంగా ఫీల్ అయి బయటికి వెళ్ళిపోలే, ప్రజల కోసం నిలబడ్డాడు. మరి ఈ రోజు నీ ఫ్యామిలీ కోసం నువ్వు పులివెందులు ఎందుకు రాలేకపోయావు? నీకు కూడా సెక్యూరిటీ ఉంది కదా. నువ్వు పులివెందులు వస్తే నీ కుటుంబ ఫంక్షన్ ఉంది, ఎవడో కాదండు నా కుటుంబం. ఇప్పుడు నేనేదో ధర్నా చేస్తానుకో, రాస్తారోకో చేస్తానుకో, కడప వస్తానంటే వాడు ఆపుతారు డెఫినెట్ గా. లేదు, మా తాత శత జయంతి ఉత్సవాలు ఉన్నాయి, ఆ శత జయంతి ఉత్సవాలు నేను ఇంపార్టెంట్, నేను కుటుంబ పెద్దగా ఉన్నాను, నేను రావాలి అంటే ఎవరైనా ఆపుతారా? అంతే కదా, ప్రభుత్వమే సెక్యూరిటీ ఇస్తుంది అక్కడికి జాగ్రత్తగా వెళ్ళడానికి. గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకెళ్తుంది కదా నిన్ను. అంతే కదా, నువ్వే ధర్నానో రాస్తారోకో చేయడానికో రావట్లా. మీ తాత శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి నీకు ఏమంటం వచ్చింది అంటే నువ్వు కడపలో మొత్తం పసుపుమయం అయితే చూడలేవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పసుపుమయమే కదా ఇప్పుడు. నువ్వు ఉంటున్నటువంటి మంగళగిరి మా లోకేష్ గారి నియోజకవర్గం, నీ ఎమ్మెల్యే మా లోకేష్ గారు. మరి అక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? అందుకే ఉండట్లేదు కదా, బెంగళూరులో ఉంటున్నాడు. అందుకే యలహంక ప్యాలెస్ లో ఉంటున్నారు ఆయన. అదే యలహంక ప్యాలెస్ లో, అందుకే వెళ్ళిపోయి బెంగళూరులో ఉంటున్నారు. సో ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే నీ సొంత ఇంటికి కూడా నువ్వు వెళ్ళలేనటువంటి తీర్పు ఇచ్చారు. నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసినటువంటి లిక్కర్ మోసాలకి, నువ్వు తీసినటువంటి ప్రాణాలకి, నువ్వు చేసినటువంటి అరాచకాలకి ఈ రోజు ప్రజలు నీకు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే నీ సొంత ఇంటికి కూడా, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు శత జయంతి వేడుకు కూడా నువ్వు వెళ్ళలేనటువంటి తీర్పు ఈ రోజు ప్రజలు ఇచ్చారు. సో ఇప్పటికీ కూడా మారకుండా నన్ను తిట్టడానికి కడపలో మహానాడు పెట్టారు, ఫోజులు కొడుతున్నాడు. ఏం చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏంటి సభలు? 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు విజయం సాధించాం, 4 సార్లు ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఈ బహిరంగ సభలు కానీ ఏవి కానీ కొత్త కాదు. కానీ ఈ రోజు జరిగినటువంటి కడప బహిరంగ సభ మాత్రం మా అందరికీ కూడా కొత్తగానే ఉంది. ఎందుకంటే కడపలో 5 లక్షల పైచిలకు జనం రావటం అంటే అది మ్యాసివ్ క్రౌడ్ అండి. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయరా. చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ ఈ రోజు 4 గంటలకైతే ఆయన 1 గంట ముందు 3 గంటలకే సభా ప్రాంగణానికి ఇచ్చేసినటువంటి సందర్భం. అదొకటి, అంతా యువకులు, కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం కల్పించారు కదా, మాట్లాడడానికి కావచ్చు, లేదంటే డయాస్ పైన కావచ్చు, ఇవన్నీ కూడా. అవునండి, మొత్తం అంతా కూడా ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ మనం చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి మీటింగ్లన్నీ కంపేర్ చేసుకుంటే మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చాలా సగం మంది కొత్త వాళ్ళే మాట్లాడారు. రైట్, ఓకే. గౌతమ్ గారు ప్లీజ్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. సో యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రతిపక్ష హోదానైతే కోరుకుంటున్నాడు కానీ ప్రతిపక్ష పాత్రను మాత్రం పోషించలేకపోతున్నాడు.
కావాలంటే ఆ నాయకుడు ఎదురు పడితే నవ్వు ముఖంతో షేక్ హ్యాండ్ ఇవ్వగలిగేంత ఇది జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటికీ రాలా. ఇంకా చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనకు పోలేదు అనేది కనిపిస్తా ఉంది. వాడు నా చేతిలో చాక్లెట్ లాక్కున్నాడు, నేను వాడికి చచ్చినా వాడికి నేను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను. వాడికి చూసారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బర్త్డే విషెస్ కూడా చెప్పారు అసెంబ్లీలో. చెప్పను అన్నట్టుగా ఈయనంతా చిన్నపిల్లాడి మనస్తత్వమే. దానికోసమే ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాజారెడ్డి శత జయంతి ఉత్సవాలను కూడా ఎగ్గొట్టే దాకా వచ్చింది అని అంటే ఏం చెప్పుకోవాలి. యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైనా